వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం ప్రాబబిలిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. షిఫ్ట్ 2లో ప్రాబబిలిటీలో వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ద క్వశ్చన్ హియర్ ఇస్, ఇఫ్ 2 cards are drawn one after the other without replacement from a well shuffled ordinary deck of 52 cards, then the probability that both of them are aces. సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? 52 కార్డ్స్ ఉన్నాయి నాన్న. సో జనరల్గా ఒకసారి మనం కార్డ్స్ యొక్క ట్రీ డయాగ్రామ్ నోట్ చేసుకుందాం. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు. సో జనరల్గా మనకి వెల్ షఫల్ కార్డ్స్లో అంటే 52 కార్డ్స్ ఉంటాయి, అవునా కదా? సో ఈ 52 కార్డ్స్లో కూడా 26 కార్డ్స్ ఏమో రెడ్ కార్డ్స్ ఉంటాయి, తర్వాత 26 కార్డ్స్ ఏమో బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, అవునా కదా? సో మళ్ళీ 26 రెడ్ కార్డ్స్లో కూడా ఏముంటాయి నాన్న? 13 డైమండ్ ఉంటాయి, 13 హార్ట్ ఉంటాయి, అవునా? 13 హార్ట్, 13 డైమండ్. ఎస్ నో. ఈ 26 బ్లాక్ కార్డ్స్లో ఏముంటాయి? 13 క్లబ్స్ ఉంటాయి, రైట్ ఆర్ నాట్? తర్వాత 13 స్పేడ్స్ ఉంటాయి, అవునా కదా? సో ఈ 13 ఏముంటాయి? 13 ఈజ్ నథింగ్ బట్ ఏస్ 2 3 4 5 6 7 8 9 10 JQK. ఈ 13 ఇందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి. టోటల్గా అవుట్ ఆఫ్ 52 కార్డ్స్లో ఎన్ని ఏసెస్ ఉంటాయి? ఇందులో కేసు, ఇందులో కేసు, ఇందులో కేసు, ఇందులో కేసు, మొత్తం 4 ఏసెస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 52 కార్డ్స్లో. సో దిస్ ఇస్ ద ట్రీ డయాగ్రామ్ ఆఫ్ 52 కార్డ్స్. ఇది గుర్తుపెట్టుకున్నాను, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, రైట్? సరే, సో టోటల్ 4 ఏసెస్ ఉన్నాయి కదా 52 కార్డ్స్లో. సరే, 52 కార్డ్స్లోంచి రీప్లేస్మెంట్ చేయకుండా 2 కార్డ్స్ తీసాము, అవునా? సో 2 కార్డ్స్ తీస్తున్నప్పుడు ఫస్ట్ కార్డ్ తీస్తున్నప్పుడు అది ఏస్ అయ్యే ఛాన్స్ ఎంత అంటే 52 కార్డ్స్లో 4 కార్డ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఛాన్స్. అది మనం రీప్లేస్ చేయట్లా. ఎప్పుడైతే ఒక కార్డ్ తీసేసామో ఇంకప్పుడు 51 కార్డ్స్ ఉంటాయి. ఆ 51 కార్డ్స్లో ఎన్ని ఏసెస్ ఉంటాయి? 3 ఏసెస్ ఉంటాయి, ఎందుకంటే ఒక ఏస్ ఆల్రెడీ తీసేసాం కదా, రైట్? అప్పుడు సెకండ్ ఛాన్స్ ఏముంటుంది? 3/51 వస్తుంది, అవునా కదా? రైట్. సో 2 కార్డ్స్ తీయాలి, 2 కూడా ఏసెస్ అవ్వాలన్నాడు. 2 కార్డ్స్ ఉన్నాయి, అవునా కదా? 2 కార్డ్స్ ఉన్నాయి, 2 కూడా ఏసెస్ అవ్వాలి, రైట్? సో ఏస్ అయినప్పుడు ఫస్ట్ టైం ఏస్ వచ్చే ఛాన్స్ ఎంత? అవుట్ ఆఫ్ 52లో 4 ఏసెస్ ఉంటాయి. అండ్ సెకండ్ అండ్ అన్నప్పుడు ఇంటూ, అవునా కదా? ఆర్ కాదు, అండ్ ఇక్కడ, ఓకేనా? సెకండ్ టైం టోటల్ 51 కార్డ్స్లో ఇంకా 3 ఏసెస్ ఉంటాయి. దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ. సో 4 1s 4 ఎంత వస్తుంది? 13 4s 52, అవునా? 3 1s 3 3 17s 51. సో హియర్ 1/13 × 17, అంతేనా? సరే, సో 13 7s ఎంతనా? 7 3s 21, 7 1 7 8 9 and 13, right? 221. So 1/221 is the answer. So the probability of getting both the aces one after other without replacement from a well shuffled ordinary deck of 52 cards is 1/221. Advaina, this is such a beautiful question. Please note this. Let us see the next one. Okay friends, look at the next question. Out of 40 consecutive integers, 2 integers are drawn at random. The probability that their sum is odd. ఒక్కసారి మీరు ఆప్షన్స్ చూడండి, క్వశ్చన్ మనం తర్వాత చదువుదాం. ప్రాబబిలిటీ నుంచే ఇచ్చాడు. ప్రాబబిలిటీ ఇక్కడ 15/29 అన్నాడు, 20/39 అన్నాడు, 25/29 అన్నాడు, ఇక్కడ 40/39 అన్నాడు. అసలు ఇది పాసిబుల్ అవుతుందా? అవ్వనే అవ్వదు. అంటే ఎప్పుడూ కూడా న్యూమరేటర్ ఈజ్ వెరీ లెస్ దాని డినామినేటర్, అంటే చిన్నగా ఉంటుంది న్యూమరేటర్ అనేది. ఎస్ అవును. కాబట్టి 40/13 అనేది ప్రాబబిలిటీలో పాసిబుల్ కాదు, కాబట్టి ఆప్షన్ ఎలిమినేటెడ్. సో ఈ 3 ఆప్షన్స్లో ఆన్సర్ ఉంది, రైట్? అది చెక్ చేద్దాం. అసలు క్వశ్చన్ ఏంటి? అవుట్ ఆఫ్ 40 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ 2 ఇంటీజర్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. 40 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నాడు, ఓకే. బట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలో మెన్షన్ చేశారా? ఫస్ట్ 40 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అనలేదు, 40 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నాడు, అంతే, అవునా? సో 1 నుంచి 40 వరకు అని ఇక్కడ అర్థం కాదు. అదైనా చాలామంది 1 2 3 4 అప్ టు 40 వేసేస్తారు. అది కాదు దాని మీనింగ్. 40 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏదైనా ఓకే. అలా అయితే ద ప్రాబబిలిటీ దట్ దర్ సమ్ ఈజ్ ఆడ్ అంటే దానిలో 2 ఇంటీజర్స్ని సెలెక్ట్ చేయాలంట, రైట్ ఆర్ నాట్? 40 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్లో 2 ఇంటీజర్స్ని సెలెక్ట్ చేయాలి అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతాయి? అప్పుడు 40లోంచి 2 ఇంటీజర్స్ని సెలెక్ట్ చేయాలి కదా, కాబట్టి 40 C2. C అంటే సెలెక్షన్, కాంబినేషన్. 40 ఇంటీజర్స్ నుంచి 2 ఇంటీజర్స్ని సెలెక్ట్ చేయాలి. అయితే కండిషన్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది? ఎలా సెలెక్ట్ చేయాలి? ఆ రెండింటి యొక్క సమీషన్ ఆడ్ అవ్వాలి. 2 నెంబర్స్ యొక్క సమీషన్ ఆడ్ ఎప్పుడు అవుతుంది? ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఎంత? 3 + 5 ఎంత? 8, కాబట్టి ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ ఎంత? 2 + 4 is 6, ఈవెన్ నెంబర్ అగైన్. ఆడ్ ప్లస్ ఈవెన్ ఎంత అంటే 3 + 4 is 7, ఆడ్ నెంబర్. ఈవెన్ ప్లస్ ఆడ్ అన్నా మళ్ళీ ఆడే. అంటే
ఖచ్చితంగా 2 నెంబర్స్ ఉన్నాయంటే 2 నెంబర్స్ యొక్క సమేషన్ ఆడ్ అవ్వాలి అంటే ఒకటి ఆడ్ అవ్వాలి ఒకటి ఈవెన్ అవ్వాలనే కదా దాని అర్థం, అవునా కదా? 2 ఒకేలా ఉండకూడదు, ఒక ఆడ్ నెంబర్ తీసుకుంటే ఇంకోటి ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకి సమేషన్ అనేది ఆడ్ వస్తుంది అనమాట. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ 40 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్లో మనకి ఎప్పుడైనా సరే కన్సిక్యూటివ్ అని మెన్షన్ చేశాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎలా ఉంటాయి, దీనిలో 20 ఏమో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 20 ఏమో ఆడ్ నెంబర్స్ ఉంటాయి, అంతే కదా? ఇప్పుడు నాకు కావాల్సిన 2 నెంబర్స్ని, ఆ 2 ఇంటీజర్స్ని నేను ఎలా సెలెక్ట్ చేయాలి? ఒకటేమో ఈ 20లోంచి సెలెక్ట్ చేయాలి, ఇంకోటేమో ఈ 20లోంచి సెలెక్ట్ చేయాలి, అంతే కదా? అప్పుడే కదా రెండింటి యొక్క సమేషన్ ఆడ్ అవుతుంది. సో ఈ 20 నుంచి ఒకటి తీసుకోవాలి, కాబట్టి 20C1 ఎస్ ఇంటూ 20C1, ఈ 20లోంచి ఒకటి తీసుకోవాలి, అవునా? ఇందులోంచి ఒకటి తీసుకోవాలి అండ్ ఇందులోంచి ఒకటి తీసుకోవాలి, అండ్ అంటున్నాను కాబట్టి ఇంటూ పెట్టాను, అర్థమైందా? సో టోటల్గా 40 నుంచి 2 సెలెక్ట్ చేసాం. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట, ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఈజ్ ఆడ్. సరే, ఆప్షన్స్లో ఇది ఇస్తే వెల్ అండ్ గుడ్, కానీ ఇవ్వలేదు కదా, సాల్వ్ చేద్దాం. సో 20C1 అంటే ఎంత? 20 ఇట్ సెల్ఫ్, అంటే NC1 అంటే ఎన్నే కదా. సో 20 ఇంటూ 20C1 అంటే మళ్ళీ 20 డివైడెడ్ బై 40C2 అంటే 40 ఇంటూ 2 ఉంది కాబట్టి 2 టర్మ్స్ రాయాలి, డివైడెడ్ బై మళ్ళీ 2తో స్టార్ట్ చేయాలి, తెలుసు కదా ఈ షార్ట్ కట్. సో 20 ఇంటూ 20 ఇంటూ 2 ఇంటూ 1 డివైడెడ్ బై 40/13, 40 ఇంటూ 39. Yes or no? So 22s are 40, 2 cancel. So 20 into 1 is 20 divided by 39. Answer is 20/39. Which option? Option B is the answer. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది ర్యాండమ్ వేరియబుల్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఏమడిగాడంటే క్వశ్చన్ ఇక్కడ, ద రేంజ్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ 0, 1, 2. ఓకే, ర్యాండమ్ వేరియబుల్ యొక్క రేంజ్ ఎంత అంటే x = 0, x = 1, x = 2 మాత్రమే. అంటే ఈ మూడింటి యొక్క ప్రాబబిలిటీస్ యాడ్ చేస్తే 1 రావాలి అని దాని అర్థం. సరే, వాడు p of x = 0 3c³ ఇచ్చాడు, p of x = 1 4c - 10c² ఇచ్చాడు, p of x = 2 5c - 1 ఇచ్చాడు. అలాంటప్పుడు p of 0 < x < 2 ఎంత అంటున్నాడు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం దీని యొక్క ఎక్స్ప్రెషన్ రాద్దాం, అడిగిన క్వశ్చన్ యొక్క ఎక్స్ప్రెషన్. సో అడిగింది ఏంటి అంటే p of 0 < x < 2 ఇచ్చాడు కదా. అంటే 0 ఉండకూడదు, 2 ఉండొచ్చు. 0కి 2కి మధ్యలో ఉండాలి, 0 ఉండకూడదు కానీ 2 ఉండొచ్చు. అంటే p of x = 1 ప్లస్ p of x = 2. ఇది కదా మనకు కావాల్సింది. 0 లేదు, 1 ఉంది, 2 ఉంది, రేంజ్ అంతే కదా. ఈ రెండు కావాలి, ఈ రెండింటి యొక్క ప్రాబబిలిటీ సమ్మేషన్. అంటే p of x = 1 ఎంత ఇచ్చాడు? 4c - 10c² ప్లస్ 5c - 1, అవునా? అంటే -10c² ప్లస్ 9c - 1, అవునా? సరే, ఇప్పుడు c వాల్యూ ఎంత? c వాల్యూ ఎలా తెలుస్తుంది? ఈ మూడు రేంజెస్ యొక్క ఎంటైర్ రేంజ్ యొక్క ప్రాబబిలిటీని యాడ్ చేస్తాం అన్నా కదా. కాబట్టి p of x = 0ని, p of x = 1ని, p of x = 2 ప్రాబబిలిటీస్ని యాడ్ చేస్తే 1 రావాలి. అంటే p of x = 0 ప్లస్ అంటే సమ్మేషన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈక్వల్స్ టు 1 కదా. సో p of x = 2 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈజ్ 3c³ ప్లస్ 4c - 10c² తర్వాత ప్లస్ 5c - 1 = 1, అవునా? సో ఇక్కడ 3c³ ఉంది, అలాగే ఉంచండి. తర్వాత -10c², 4c ప్లస్ 5c ఈజ్ ప్లస్ 9c - 1. ఇవన్నీ తీసుకొస్తే -1 - 1 ఈజ్ -2 = 0. ఇప్పుడు c ప్లేస్లో ఎంత పెడితే 0 అవుతుందన్న జాగ్రత్తగా చూడండి. 3 - 10 ఎంత? -7. -7 ప్లస్ 9 ఈజ్ నథింగ్ బట్ +2. +2 - 2 ఈజ్ 0 కదా. అంటే c ప్లస్ ఎంత పెట్టాలి? 1 పెట్టాలి. c = 1 తెలిసిపోతుంది. c = 1 అని మనకు అర్థమైంది. సో c 1 అయినప్పుడు మనం హార్నర్ మెథడ్ని యూస్ చేసి రిమైనింగ్ రూట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఫైండ్ అవుట్ చేయండి. సో 1 ఇక్కడ 3 - 10 సింథటిక్ డివిజన్ యూస్ చేయండి. ఇక్కడ 0 పెడతాం. 3 1 3s are 3 హియర్. దిస్ ఈజ్ -7 అండ్ దిస్ ఈజ్ -7. దిస్ ఈజ్ ఎంత? 2. ఇక్కడ 2 పెడితే ఇక్కడ 0 వచ్చింది. వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి ఇప్పుడు? 3c² - 7c + 2 = 0, అవునా? సో 3 2s are 6c² వస్తుంది. 3c², 6c² అంటే ఎలా రాయొచ్చు మనం? 6 1 6 అని రాయొచ్చు కదా. 6c² అంటే సో -6c - c + 2 = 0, అవునా? సో 3c కామన్ తీసి అనుకోండి, c - 2 - 1 కామన్ తీసి అనుకోండి, c - 2 = 0. సో c - 2 కామన్ తీస్తే 3c - 1 = 0. c = 2 ఒకసారి, ఇక్కడ c = 1/3 అవుతుంది, అవునా? సరే, ఈ మూడిట్లో మనం ఏది సెలెక్ట్ చేయాలి? 1నా 2నా 1/3నా? ఒక్కసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఇది అబ్జర్వ్ 3c³ ఉంది. c ప్లేస్లో నేను 1 రీప్లేస్ చేశాను అనుకోండి,
సి ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే 3 అయిపోతుంది. ప్రాబిలిటీ ఎప్పుడైనా 3 అవుతుందా? ఇట్ షుడ్ బి ప్రాబిలిటీ ఎలా ఉండాలి? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ 3 అయిపోతుంది కాబట్టి సి వాల్యూ 1 కాదు. సి వాల్యూ 2 పెట్టండి. సి వాల్యూ 2 పెడతాను అనుకోండి 8 3 24 అయిపోతుంది. అంటే 1 కన్నా ఎక్కువైపోయింది కాబట్టి ప్రాబిలిటీ వాల్యూ 2 కూడా కాదు. 1/3 పెట్టండి. 1/27. 3/27 ఈజ్ నథింగ్ బట్ 1/9. ఎస్, ఇట్ ఈస్ లెస్ దాన్ 1. కాబట్టి సి వాల్యూ ఎంత? 1/3 మాత్రమే. ఇప్పుడు ఆ పర్టికులర్ సి వాల్యూని ఇందులో మనం రీప్లేస్ చేయాలి. సో మనం రీప్లేస్ చేసినప్పుడు ఎంత వస్తుంది అంటే, బికాస్ వీ నీడ్ దిస్ పర్టికులర్ వాల్యూ, అదే కదా క్వశ్చన్లో అడిగాడు, రైట్? సో -10 ఇంటూ సి స్క్వేర్ ఎంత అంటే 1/3 హోల్ స్క్వేర్, రైట్? 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 1/3 -1. సో -10/9 ప్లస్ 9/3 కదా, దీన్ని మళ్ళీ 9గా మార్చేస్తే 3తో మల్టిప్లై చేయాలి. 9 3 27 అప్పుడు, అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి 9 క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 1 కదా. డినామినేటర్స్ అన్ని 9 ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. -10 + 27 -10 + 27 ఈజ్ ప్లస్ 17. 17 - 9 17 - 9 ఎంత? ఐ థింక్ ఇట్ ఈస్ 8 కదా, అంతేనా? ఎస్, 8/9 వస్తుంది అప్పుడు ఆన్సర్. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి, రైట్? సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అన్న ఇది. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the next one. Okay friends, look at this particular question. This question is from Poisson distribution. ఖచ్చితంగా మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కానీ పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కానీ క్వశ్చన్ వస్తుంది. రెండు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సరే, దిస్ ఈస్ ద వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా బాగా ఫ్రేమ్ చేశాడు. షిఫ్ట్ 2లోనే వచ్చింది ఈ క్వశ్చన్ కూడా. సో ఇఫ్ m ఈజ్ ద మీన్ ఆఫ్ ద పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్, పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ m అయితే దెన్ p ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 ఈజ్ అంటున్నాడు. ఏమన్నా అర్థమైందా క్వశ్చన్? ఎస్, ఇట్ ఈస్ వెరీ లాజికల్ క్వశ్చన్. సి, ఇక్కడ ఏమంటున్నాడు, మనకి జనరల్గా మనకేం తెలుసు, p ఆఫ్ x ఈక్వల్స్ టు స్మాల్ x వాల్యూ ఎంత పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్లో అంటే ఫార్ములా వచ్చేసి e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x డివైడెడ్ బై x ఫ్యాక్టోరియల్, అంతే కదా, అవునా? వాడేమో p ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 అంటున్నాడు. 0 కాదు, 0 కన్నా ఎక్కువ వాల్యూస్ని, అంటే టోటల్ ప్రాబిలిటీలోంచి నేను p ఆఫ్ x ఈక్వల్ టు 0 ని తీస్తాను అనుకోండి, అది p ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 అనే కదా అర్థం. ఇది మీకు బుర్రలోకి లైట్ వెలగాల్సిన విషయం. మీ మైండ్లోకి రావాల్సిన లైట్ ఏంటి అంటే, ఆ లాజిక్ ఏంటంటే, ఇది p ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 అంటే టోటల్ ప్రాబిలిటీలో నుంచి x ఈక్వల్ టు 0 ప్రాబిలిటీని తీసేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ p ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 అని, రైట్? సరే, సో ఇప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు 0 కావాలంటే x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. సో 1 మైనస్ ఏమొస్తుందన్న e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ 0 డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్, రైట్? సో 1 మైనస్ e పవర్ మైనస్ లాంబ్డా. మనకి పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్లో లాంబ్డా అంటే ఏంటి? మీన్ కదా. మీన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ m అని అనుకోమంటున్నాడు, అవునా? m ఈజ్ ద మీన్ ఆఫ్ ద పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కాబట్టి m వాల్యూ, ఈ లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? m అవుతుంది, రైట్? లాంబ్డా వాల్యూ బికమ్స్ m. సో e పవర్ మైనస్ m పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1, అవునా? డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో 1. ఇది మనం ప్రూవ్ చేసుకున్నాం కూడా, 0 ఫ్యాక్టోరియల్ 1 ఎలా అయింది అనేది, అవునా? రైట్. సో ఏమొస్తుంది ఇక్కడ? 1 మైనస్ సంథింగ్ ఇంటూ 1 ఈజ్ సంథింగ్ బై 1 ఈజ్ సంథింగ్. సో ఈ 1 మైనస్ e పవర్ మైనస్ m. సో 1 మైనస్ 1 బై e పవర్ m, దట్ ఈస్ నథింగ్ బట్ e పవర్ m మైనస్ 1 బై e పవర్ m, అవునా? విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. బ్యూటిఫుల్ క్వశ్చన్, రియల్లీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఐ రియలీ లైక్ దిస్ క్వశ్చన్. చాలా చాలా బాగుంది. ఇటువంటి క్వశ్చన్స్నే మీకు ఆంధ్ర పేపర్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబిలిటీ క్వశ్చన్స్. అయితే ఫ్రెండ్స్, ఈ ప్రాబిలిటీ క్వశ్చన్స్ అన్నింటినీ మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. ఒకసారి మీరు పాయిజాన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములాస్, దాని మీన్ వేరియన్స్ ఫార్ములాస్, లాంబ్డా, తర్వాత బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా దాని మీన్ వేరియన్స్ ఫార్ములాస్, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి. అండ్ ప్రాబిలిటీలో ర్యాండమ్ వేరియబుల్స్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ ఒకసారి మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, రైట్? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.